హలో అండి, ఇప్పుడు మనం ఉన్నాం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం, నర్సాపూర్ మండలం, చిన్న చింతకుంట గ్రామంలో. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నారు, అంటే పార్టీ కాదు కానీ ఇది సర్పంచ్ ఎన్నికల అభ్యర్థిగా ఉన్నారు. సరే, అంతకుముందు ఈ గ్రామస్తులు, మీరు గ్రామస్తులా అమ్మా? ఈ గ్రామంలో మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉంటే తర్వాత తను చేసిన సేవలు కానీ ఇంకా ఉన్న సమస్యలు కానీ ఏమైనా ఉంటే చెప్పు. ముందు చేసిన చెప్పు. మేము గ్రామస్తులమే ఉన్న గ్రామస్తులమే ఈయనకు సమస్యలు పింఛన్లు వస్తున్నాయా? పెన్షన్లు వస్తున్నాయి కానీ చీరలు బిర్రలు ఏమి అవి ఇప్పుడు గవర్నమెంట్ మారింది, పాలసీలు మారినాయి, అందరికి వచ్చినప్పుడు మీకు కూడా వస్తాయి. కానీ మేము సర్పంచ్ వేసినప్పుడు అయితే అందరికి వచ్చినాయి. ఇంకా వేరే సమస్యలు, మోరీలు, రోడ్లు, లైట్లు, నీళ్లు లేవు. నీళ్ళ సమస్య, ఏడాది అవుతుంది. నీళ్ళ సమస్య ఏమి? తాగనీకి, స్నానాలకు, తాగనీకి లేవు. ఇంత వానలు పడ్డాయి కదా మొన్న. ఏ వానలు పడ్డా కాడ ఎత్తుకొచ్చుకుంటారు మళ్ళీ. ఇప్పుడే ఇంకా ఎంత? ఇప్పుడు డిసెంబర్. మా ఆడకట్టుకు అయితే ఇట్లా తల్లడిస్తున్నాం. ఇంకా కూడా ఇది కూడా చెప్పు వదరా, బండ కొమరమ్మ ఆడకట్టుకు ఇట్లా నీళ్ళు తల్లడిస్తున్నాయి అని చెప్పు. ఫస్ట్ వాడ అదే. తర్వాత ఇంకా గ్రామస్తులు ఏమన్నా మీకు? ఫస్ట్ వాడు వాటర్ కు వార్డు మెంబర్ వాటర్ సమస్యలు, మోరీలు ఏమన్నా మంచిగా ఫ్రీగా చెప్పు. అదే, ఏం టెన్షన్ లేదు. చిత్తబండి లేదు, అదే ఎవరికి మేము లేదు. డ్రైనేజ్ సమస్యలు, మళ్ళీ స్ట్రీట్ లైట్ ఇట్లా బాగాలేదు, కొంచెం ఆడ కొన్ని పోయినాయి, అదొకటి. మళ్ళీ ఇట్లా ఏమంటారు, రోడ్లు సిమెంట్ రోడ్లు గ్రామంలో అప్పుడు చేసినాయి, వీళ్ళే చేసారు. సర్పంచ్ ఉన్నప్పుడు చేసారు, మా ఎంపీటీసీ ఉన్నప్పుడు చేసారు. అప్పుడు చేసినప్పుడు పటేల్ వెంకటేష్ పటేల్ అప్పుడు చేసారు, ఈ పటేల్ అప్పుడు చేసారు. మళ్ళీ ఎప్పుడు ఏం చేసింది ఏం లేదు. కూడా సమస్యలు ఏమైనా ఉన్నాయా? అవి మెయిన్ అయితే ఇప్పుడు ఇంకా ఈ గ్రామంలో మీరు ఏమేమి అభివృద్ధి కావాలనుకున్నారు? నిలబడు. ఏ పానాన్ని కా పానాన్ని తీసేసిండు. నీరు రోడ్డు లేడు, బ్యాగ రోడ్డు లేడు, లేడు. ఇప్పుడు రాగు అన్ని అయితే ఇక చూద్దాం. మరి చెప్పమన్నప్పుడు చెప్తున్నావు, నువ్వు చెప్పిన దానికి ఏం తప్పలేదు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి గ్రామాలన్నీ ఆగమాగమైనాయి. మరి ఎవరు ప్రజలు 2-3 సంవత్సరాలకు వాటర్ లేదు, స్వతహాగా వేసుకుంటున్నాం మేము. దాని రిపేర్ గిట 2-3 సార్లు అయితే మేమే వేసుకున్నాము. ఏ సర్పంచ్ లేరు, ఎవరు లేరు, దాన్ని పట్టించుకునే సర్పంచ్ లేరు, ఎవరు లేరు, సెక్రటరీ పట్టించుకోలేరు. ఏదైనా కానీ ఇంకేమన్నా సమస్యలు కానీ ఏమన్నా మీరేమన్నా? ఒక నిమిషం చెప్పండి అమ్మా, మాట్లాడండి. సరే, ఇక సర్పంచ్ అభ్యర్థి గారు వాళ్ళ మీరు ఇక ఎవరు చెప్పినా, వీళ్ళిద్దట్లో ఎవరు చెప్పినా ఒకటే. ఇక మరి మీరే చెప్పండి. మీరు గతంలో మీరు రాజకీయంలో రాకుండే గ్రామం ఎట్లుండే, ఆ తర్వాత మీరు చేసిన అనుభవంతో మీరు చేసిన గ్రామానికి చేసిన కృషి, తర్వాత ఇంకా ఉన్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి మీరు చేయబోయే కృషి. పర్వతనేని వెంకట నరసింహరావు అని స్థానికుని, చిన్న చింతకుంట స్థానికుని. గత 2003 నుంచి 2003 సంవత్సరం నుండి మరియు 2013లో కూడా శ్రీమతి సర్ల వెంకట నరసింహరావు గారు ఎన్నిక కాబడి, ఆ 2013 నుండి 2018 వరకు కూడా గ్రామంలో మౌలిక సౌకర్యాలు ఏదైతే లేవో, సీసీ రోడ్లు కానివ్వండి, నూతనంగా నిర్మించినటువంటి వాటర్ ట్యాంకులు కానివ్వండి, పైప్ లైన్లు, వీధి లైట్లు, ఇతరతర ప్రజలకు అవసరం ఉన్న మేరకు శాయశక్తుల ప్రయత్నం చేసేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం నుంచి కూడా మనము నిధులు రాబట్టి వివిధ కార్యరూపం దాల్చి అన్ని రోడ్లు కూడా చేయడం జరిగింది. గ్రామానికి వచ్చే మెదక్ హైదరాబాద్ PW రోడ్ 765D మొదలుకొని చిన్న చింతకుంట వరకు కూడా డబల్ రోడ్డు ఒకటి మంజూరు చేసి ఉన్నారు గత ప్రభుత్వంలో. అది ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. అది ఇప్పటి వరకు కూడా కార్యాచరణ దాల్చలేదు. ఇక్కడ చిన్న చింతకుంట నుంచి కూడా ఇటు ముందుకు అల్లిపూరు రోడ్డు, జగ్గ తాండా కానివ్వండి, రూప్సింగ్ తాండా కానివ్వండి, ఇటు మాంతూరు, తిరుమలాపూర్, గొల్లాపల్లి, బ్రాహ్మణపల్లి, తిరుమలాపూర్ అన్ని గ్రామాలకు కూడా లింక్ రోడ్ అయితే బాగుంటుందంటే దానికి
కొద్ది సమస్యలు ఎదురైపోయి అది కూడా రోడ్డు ఆగడం జరిగింది. దానికంటే ఎక్కువ పెద్ద సమస్య కూడా దశ కెమికల్ ఇండస్ట్రీ అని కూడా ఇక్కడ ఒకటి గతంలో ఒకటి స్థాపిస్తామని చెప్పి కూడా కరీంనగర్ వాసులు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం. అంటే కెమికల్ ఫ్యాక్టరీకి ఇక్కడ అనుమతి లేదు. ఈ పరిసర ప్రాంతాలలో ఎప్పుడే కానీ కెమికల్ అనేది కూడా రాజకీయానికి అతీతంగా అప్పుడున్న పాలకులు ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, స్థానిక సర్పంచులు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, అందరు కూడా దానికి వ్యతిరేకించి కూడా దాంట్లో మీది కూడా భాగమే, మీడియా కూడా కీలక భాగమే చేశారు. దాంట్లో మెయిన్ 2022 మొదలుకొని 23 వరకు కూడా దశ ఇండస్ట్రీకి దానికి వ్యతిరేకంగా కెమికల్ ఫ్యాక్టరీ ప్రాంతంలో నెలకొల్పినట్టయితే దానికి తోడుగా ఈ ప్రాంతం మొత్తం వ్యవసాయ భూములు కానివ్వండి కలుషితం అయిపోతుంది, ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది. దానికి ఎట్టి పరిస్థితులు కూడా పర్మిషన్ ఇవ్వద్దు, దాని నిర్మాణం కూడా మేము అడ్డుకుంటామని చెప్పి కూడా అందరం గ్రామము మరియు ఈ పరిసర గ్రామాలు కూడా అన్ని ఒక 26 గ్రామ పంచాయతీలు కూడా ఏకమైపోయి దాన్ని రద్దు చేయడానికి కూడా గతంలో ఇక్కడ మెదక్ జిల్లా స్థానిక ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారి ప్రోత్సాహంతో వారు ఇన్ఛార్జిగా ఉండి వారిని ఈ మా గ్రామస్తులు కానివ్వండి ఈ పరిసర ప్రాంతంలో కూడా వారిది బాగా చాలా కృషి, వారి పొద్దుమాల వల్ల కూడా ఆ కంపెనీ రద్దు చేపించడం జరిగింది. అదొకటి పెద్ద విజయంగా సాధిస్తూ వీరు సర్ల గారు కూడా గతంలో ఒక టర్మ్ సర్పంచ్గా పనిచేసినారు. వివిధ ఇక్కడ ఉన్న సమస్యలను కూడా స్థానికుల దృష్టిలో తీసుకొని ఏ సమస్య చేసినా కానీ నేను కూడా మాజీ సర్పంచ్గా కాబట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు కూడా పరిష్కారం చేసి ఇప్పుడు ఓసీ మహిళ ఏదైతే సీటు వచ్చిందో సర్ల గారిని బలపరిచి గ్రామస్తులు కూడా వారి యొక్క తోడ్పాటుతో ఇప్పుడు నిలబడడం జరిగింది. ఇప్పుడు కూడా గ్రామంలో కూడా మంచి స్పందన ఉన్నది. సర్పంచ్ ఎన్నికైపోతే రాజకీయంగా పలుకుబడి పతార ఉపయోగించేసి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడని గ్రామస్తులు అందరి కోరిక మేరకు సర్ల గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. దానికి గ్రామస్తులు కూడా సంపూర్ణ మద్దతు ఏదైతే కూడగట్టుకుంటా ఉన్నారో ఈ నెల 17వ తారీఖు రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దాంట్లో ప్రజల గ్రామస్తుల యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ సహాయ సహకారాలతో ఓటు ద్వారా సమ్మతించి అపూర్వమైన మెజార్టీ ఇచ్చి వీరికి ఆశీస్సులు ఇచ్చి గెలిపేయాలని చెప్పి కూడా గ్రామస్తులు కూడా మరీ పదే కోరడం జరుగుతూ ఉన్నది. దీని అందరికీ కూడా గ్రామస్తులకు కూడా నేను విన్నవించేది ఏంటంటే ఈ వివిధ సమస్యలు కూడా గతంలో ఇప్పుడు ఉన్నాయి కూడా సీసీ రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు, పైప్ లైన్లు ఇతరతర కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమం ఏవైతే చేసినామో దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికంటే ఇంకా రెట్టింపు కూడా ఇప్పుడు చేస్తారని చెప్పి నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. దాని తోడుపాటు దృష్టిలో పెట్టుకొని మీరు అందరు కూడా గౌరవించి మరోసారి వీరికి అవకాశం ఇచ్చినట్టయితే వివిధ సమస్యల మీద గ్రామంలో ఉన్నటువంటి బీటీ రోడ్ రీబీటీ కానివ్వండి ఇతరతర కూడా సమస్యలు ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం వేసుకున్నాం. చిన్నచిదగూడ నుంచి ఇటు మంతూరు సైడ్ రూప్ల తాండా ఒకటి, మళ్ళీ జగ్గే తాండా నుంచి అల్లిపూర్ లింక్ వరకు ఏదైతే బీటీలు అయినాయో పోయిన గవర్నమెంట్లో బీటీలు అయిండే అవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కార్యాచరణ దాల్చడం లేదు. ఆ తర్వాత ఈ ఎన్నికైన తర్వాత ప్రజలు ఆశీర్వదించి దీవించి ఎన్నుకున్న తర్వాత కార్యాచరణ ఈ రోడ్ల కొరకే ప్రధాన సమస్యగా ఇస్తూ పాలకులు ఏదైతే ప్రభుత్వం ఏదైతే అప్పుడు చేసిందో పల్లె ప్రగతి కూడా మరుగునబడి చెత్త పనులు కూడా మూలపడిపోయినాయి. అవన్నీ కూడా చేసి ప్రజలకు వివిధ సౌకర్యాలు అన్ని కల్పిస్తామని చెప్పి నా యొక్క మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను. జై హింద్. ఇప్పుడు గ్రామంలో మీరే చెప్తున్నారు, గ్రామంలో ప్రధానంగా నీటి సమస్య డిసెంబర్ అంటే మొన్నే 4 రోజులైంది వానకాలం పోయి, ఇప్పుడే నీళ్ళ సమస్య అంటున్నారు. ఆ నీళ్ళ సమస్య పరిష్కారానికి మీరు చేయబోయే కృషి? ఇక శాయశక్తిలో వివిధ సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ యాక్షన్ ప్లాన్ ప్రకారం కూడా వీధులలో తిరిగి అవన్నీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. ఇదివరకు కూడా ఒక పర్యాయం సర్పంచ్కి చేసిన అనుభవం ఉన్నది. అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి యొక్క సహాయ సహకారాలతో కలెక్టర్ గారు కానివ్వండి మరియు సంబంధిత ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ మంత్రివర్యులు కానివ్వండి ఎవరైనా కానీ వారి సహకారం తీసుకొని వివిధ సమస్యలను కూడా సమస్యకరం చేసి అభివృద్ధి దశలో తీసుకెళ్తామని చెప్పి కూడా ప్రయత్నం చేద్దామని అందుకనే ఈ యొక్క ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతున్నది. సంతోషం. నేను పర్వతనేని సరళ వెంకట నరసింహరావు. నేను ఇదివరకు ఒకసారి సర్పంచ్గా చేసిన అందరి సమస్యలు మేము పరిష్కరిస్తాము అని అందరు బలపరిస్తేనే మేము ఉన్నాము.
మేము ఏ సమస్యలు ఉన్నాయో అన్ని పరిష్కారం చేస్తాము. అందరు మహిళలు సహకరించి పురుషులు మహిళలు ఓటు వేయగలరని కోరుతున్నాను. ఏ ఓటుకు ఏ గుర్తుకు వేయమంటారు? కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మనవి. థ్యాంక్ యూ.